రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ పైన ఇండియా కూటమి నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేస్తుంది. ఇప్పటికే ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 70 మెంబర్స్ సైన్ చేశారు. సో 14 రోజుల నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీంతో జగదీప్ ధంకర్ పదవికి ఏమీ ప్రమాదం ఉండదు. ఎందుకంటే రాజ్యసభలో మెజారిటీ ఏమీ ప్రతిపక్షాలకు లేదు. అలాగే రాజ్యసభ ఆమోదించినా మళ్ళీ లోక్సభ మద్దతు కూడా కావాలి. ఎందుకంటే రాజ్యసభ చైర్మనే కావచ్చు, కానీ ఈజ్ ఆల్సో ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ను పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఎన్నుకుంటారు. కానీ ప్రతిపక్షాలు తమ నిరసన అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రవర్తిస్తున్న తీరును ఎక్స్పోజ్ చేసేందుకు వైస్ ప్రెసిడెంట్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల తమ ప్రొటెస్ట్ వ్యక్తం చేయడానికి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ను పెడుతున్నారు. రూల్ 67B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే అవకాశం ఉంది. మరి ఏంటి ప్రతిపక్షాల వాదన అది చెప్పే ముందు ఒక ఆసక్తికరమైన డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు ఈ ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో యునైటెడ్గా ఉంది. మీరు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆప్ ఈ అన్ని పార్టీలు కూడా కలిసి ఇస్తున్నాయి. మీకు ఇటీవల పరిణామాలు తెలుసు. ఢిల్లీ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్తో సంబంధమే లేదు, పొత్తు ప్రసక్తే లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించాడు. తాజాగా అదానీ విషయాన్పైన కాంగ్రెస్ చాలా హల్చల్ చేస్తుంటే అదొక్కటే ఉందా ఇష్యూ అంటూ తృణమూల్ కాంగ్రెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. తర్వాత సమాజ్వాదీ పార్టీ మాకు అదానీ కన్నా సంబాల్ ముఖ్యమంటూ అదానీ పైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్రూసేడ్ను నీరు కార్చే ప్రయత్నం ఎస్పీ అండ్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ చేశాయి. దాంతోపాటు మమతా బెనర్జీ తాను ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి రెడీగా ఉన్నాను అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించింది. అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎస్పీ స్పందించింది. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ పైన నో కాన్ఫిడెన్స్. ఒక రకంగా జగదీప్ ధంకర్ తన బిహేవియర్ వల్ల అపోజిషన్ యునైట్ చేయగలిగాడు. ఇండియా కూటమిని చాలా కీలక సందర్భంలో యునైట్ చేశాడు. ఇండియా కూటమిలో ఉలుకలుకలు అంటున్న సమయంలో థ్యాంక్స్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియా కూటమి ఈజ్ మోర్ యునైటెడ్ నౌ. ఇక వైస్ ప్రెసిడెంట్ పైన కంప్లైంట్స్ ఏంటి? ఒకటి, ఫ్రీక్వెంట్గా అపోజిషన్ మెంబర్స్ మాట్లాడుతుంటే ఆపుతుంటాడు, డిస్టర్బ్ చేస్తుంటాడు. సాధారణంగా అధికార పార్టీ వారు ఆపుతుంటారు. సాధారణంగా ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఒకరు మాట్లాడుతుంటే ఇంకోరు డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ రాజ్యసభలో విచిత్రం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ సభాపతి డిస్టర్బ్ చేస్తుంటాడు అపోజిషన్ మెంబర్స్ను. మీరు కావాలంటే రాజ్యసభ ప్రొసీడింగ్స్ ఎప్పుడైనా చూడండి, అడుగడుగున అపోజిషన్ మెంబర్స్తో మాట్లాడకుండా అడ్డుపడుతుంటాడు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్. సో ఇది ఎక్కడ ఉండదు. ఆఖరికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా అడ్డుపడుతుంటాడు. సాధారణంగా పార్లమెంటరీ ట్రెడిషన్ ఏంటంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే ఎవరైనా మంత్రులు కూడా కూర్చుంటారు. సో మిగతా మెంబర్స్ లేస్తే మంత్రులు ఈల్డ్ కారు, సభ్యులు ఈల్డ్ కారు. చైర్మన్లు, స్పీకర్లు కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారు. నేను కౌన్సిల్లో 8 years ఉన్నాను. ఈ సాంప్రదాయాన్ని కల్లారా చూశాను. నార్మల్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ముఖ్యమంత్రి తర్వాత, లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత మీకు కౌన్సిల్లో, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ వేరే వాళ్ళకి కూడా ఉండొచ్చు ప్రభుత్వం తరఫున. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ లేదా లీడర్ ఆఫ్ ద హౌస్ ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆ తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఉంటారు. ఈజ్ కన్సిడర్డ్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్. అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో షాడో ప్రైమ్ మినిస్టర్ అని, షాడో క్యాబినెట్కి హెడ్ చేస్తూ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడేటప్పుడు అడ్డుపడుతూ ఉంటాడు. చాలా సీనియర్ సభ్యుడు, జగదీప్ ధంకర్ కన్నా చాలా సీనియర్, 80 ఏళ్ల వయస్సు, అనేక సార్లు ఎన్నికయ్యాడు లోక్సభ పార్లమెంటుకు. అంతటి సీనియర్ మెంబర్ను కూడా మాట్లాడాడు. ఆఖరికి మాట్లాడుతుంటే ఈవెన్ మైక్లు కూడా కట్ చేస్తుంటాడు. సో అసలు ఈ ప్రవర్తన మనకే చికాకు కలిగిస్తుంది. ఇక ఇండియా కూడా మీకు చికాకు కలిగించదా? ఇక రెండవది,
సీరియస్ అంశాలపైన డిబేట్ అడిగితే క్రిటికల్ ఇష్యూస్ పైన అంగీకరించాడు. అంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందని భావించినప్పుడల్లా క్రిటికల్ ఇష్యూస్ పైన అడిక్వేట్ డిబేట్ రాకుండా సభాపతి జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక మూడవది కంటెన్షియస్ ఇష్యూస్ ఉంటాయి. అలా అధికార పార్టీ ప్రతిపక్షం మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న అంశాలు ఉంటాయి. నార్మల్గా సభాపతి న్యూట్రల్గా ఉండాలి, సభాపతి పని కాదు అందులో సైడ్ తీసుకోవడం. కానీ సభాపతిగా ఉంటూ కూడా సైడ్ తీసుకుంటాడు ప్రభుత్వానికి అనుకూలంగా, అధికార కూటమికి అనుకూలంగా. మీకు ఉదాహరణకి ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోడీ అదానీ బంధం మొదాని అంటూ ఈ సెషన్ మొదలైనప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాయి. తెలివిగా బీజేపీ జార్జ్ సారోస్ అనే బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ వ్యవహారం పట్టుకొచ్చి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేస్తున్నారు, సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ మొదలుపెట్టారు. సో ఇది అపోజిషన్ స్టాండ్ అదానీ నరేటివ్ బిల్డ్ చేస్తే రూలింగ్ పార్టీ జార్జ్ సారోస్ నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. వాళ్ళు చూసుకుంటారు, సభాపతిగా సంబంధమే లేదు కదా. కానీ జగదీప్ ధంకర్ డైరెక్ట్గా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఇది చాలా కీలకమైన అంశం, భారతదేశ సమగ్రతకు ఒకటి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ప్రమాదాలు ఏర్పడుతున్నాయని ఓ రూలింగ్ పార్టీ మెంబర్ లాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈవెన్ కిరణ్ రిజిజు లా మినిస్టర్లు, బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని ఫండమెంటల్గా కూడా మార్చవచ్చు, సెక్యులర్ పదం డ్రాప్ చేయాలి, ఇలాంటి మాట్లాడుతున్న సమయంలో వైస్ ప్రెసిడెంట్ సయానా లాయర్ ఆయన ఏమంటాడు, పార్లమెంటరీ సావర్నిటీ, రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు పార్లమెంట్కి ఉంటుంది కదా, ఎట్లా అంటే అట్లా అంటాడు. ఆల్రెడీ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చాలా తర్వాత అనేక జడ్జిమెంట్లో దాన్ని రిపీటెడ్గా సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంట్కి ఉంటుంది కానీ బేసిక్ స్ట్రక్చర్ను మార్చే హక్కు ఉండదు అని. కానీ వైస్ ప్రెసిడెంట్గా ఉండి, సయానా లాయర్గా ఉండి, ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి కాన్స్టిట్యూషన్ పైన ప్రమాణం చేసి వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి జగదీప్ ధంకర్. కానీ క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా, కేశవానంద భారతి వర్డిక్ట్కి భిన్నంగా కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ క్యారెక్టర్, బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపాన్ని కూడా మార్చుతాం, ఇది పార్లమెంటరీ సావర్నిటీ అంటాడు. పార్లమెంటరీ సావర్నిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. ఎందుకంటే పార్లమెంట్కి 5 ఏళ్ళు ఎవరైనా మెజారిటీ ఉండొచ్చు, మెజారిటీ ఉంది కదా నేను డెమోక్రసీ రద్దు చేస్తా అనొచ్చా? పార్లమెంటరీ సావర్నిటీ అంటే ఎవరెవరు మెజారిటీ వస్తుంది, వచ్చినాక తర్వాత నేను డెమోక్రసీ లేకుండా చేస్తా, అసలు ఈ ఎన్నికలేంది, ప్రతి 5 ఏళ్లకు 50 ఏళ్ళు నేనే ఉంటా అని కనుక ఏ ప్రైమ్ మినిస్టర్ అన్న రెజల్యూషన్ మూవ్ చేసి ఒప్పుకుంటారా? అందువల్ల ఇండియాలో పార్లమెంటరీ సావర్నిటీ ఉండదు, పీపుల్స్ సావర్నిటీ, కాన్స్టిట్యూషనల్ సావర్నిటీ ఉంటుంది, రాజ్యాంగం సుప్రీం. కానీ జగదీప్ ధంకర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంత క్లియర్గా ఉంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కారణం ఏంటి? రూలింగ్ పార్టీని ప్లీజ్ చేయాలి. వాస్తవంగా ఇన్ని ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి కూడా రాలే, కానీ మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ అంటారు చూడండి. అక్కడ అస్సాంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ బిశ్వా శర్మకు కూడా ఇదే పని, ఈ జగదీప్ ధంకర్ కూడా ఇదే పని. అంటే నేను ఆర్ఎస్ఎస్ వాదుల కన్నా కూడా, బీజేపీలో ఉన్న ఫ్రింజ్ ఎలిమెంట్స్ కన్నా కూడా నేను కరడుగట్టిన పార్టీ ఐడియాలజీను అనే రీతిలో మాట్లాడుతుంటారు. ఇక ఇంకో ప్రమాదకరం ఏంటంటే 5th రీజన్, పర్సనల్ కామెంట్లు చేస్తుంటారు సభ్యులపైన. ఇదైతే హైలీ అబ్జెక్షనబుల్. నార్మల్గా ఒక సభ్యుడే మరో సభ్యుని పైన పర్సనల్ కామెంట్ చేయకూడదు. రూల్ 238(2) ఆఫ్ ద రాజ్యసభ రూల్స్లో క్లియర్గా ఉంటుంది. నో మెంబర్ షుడ్ మేక్ ఎనీ పర్సనల్ కామెంట్స్ ఆన్ ఎనదర్ మెంబర్. ఇది సభ హుందాతనానికి ఒక ప్రిన్సిపల్. కానీ విచిత్రం ఏంటంటే ఈ రూల్ వైస్ ప్రెసిడెంట్కి అప్లై కాదా? మెంబర్లందరికీ అప్లై అయ్యేది, వైస్ ప్రెసిడెంట్కి అప్లై కాదా? అసలు అప్లై అయ్యేలా ఈ రూల్ ఫాలో అయ్యేలా చేయాల్సింది వైస్ ప్రెసిడెంట్. కానీ ఆయన ఆ రూల్ ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్ కామెంట్ చేస్తాడు. తృణమూల్ మెంబర్ మహువా మైత్రా పై నుంచి మొదలుకొని ఇటీవల నోట్ల కట్ట దొరికింది అని చెప్పి, నోట్ల కట్ట పైన ఎలాంటి విచారణ లేదు, అది ఒక కుర్చీలో దొరికింది, అది ఎవరిదో తెలియదు, ఎవరు పెట్టినో కూడా తెలియదు. సో అది ఎప్పుడో సాయంత్రం సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తుంటే పడ్డాయి. కానీ తెలివిగా నోట్ల కట్టలు దొరికాయి, అది పలానా కుర్చీ చైర్ నెంబర్, ఆ చైర్ నెంబర్ను తెలంగాణ నుంచి ఎన్నికైన అభిషేక్ సింగ్ మాన్వీకి అలాట్ అయింది అని ఉపన్యాసం ఇచ్చాడు. ఎక్కడన్నా వైస్ ప్రెసిడెంట్ అలా అనొచ్చా? వైస్ ప్రెసిడెంట్ బాధ్యత ఏంటి? సభ్యుల హక్కుల్ని కాపాడాలి. ఇక్కడ అభిషేక్ సింగ్ మాన్వీ నోళ్ళ కట్టలా ఇంకెవడన్నా పెట్టాడో ఎవరికి తెలియదు. సో దాని మీద అభిషేక్ సింగ్ మాన్వీయే పెట్టాడు అని అర్థం వచ్చేలా ఎలా మాట్లాడతాడు? అసలు ఏ రకంగా యాక్సెప్టబుల్? ఓకే, నువ్వు విచారణ ఆదేశించి విచారణలో కనుక అభిషేక్ సింగ్ మాన్వీయే నోట్ల కట్టలను తేలితే అది లీగల్గా ఏ యాక్షన్ తీసుకుంటారో తర్వాత చర్చ.
అది ఏది లేకుండా ఇప్పుడు ఏమైంది ఆఖరికి ఆ నోట్ల గట్ల ఏమైంది కూడా ఎవరికి తెలియదు. కానీ ఆ క్షణాల బదనాం చేయాలి. ఆయన కాంగ్రెస్ సభ్యుడు, దానిపైన చర్చ నడుస్తుంది కాంగ్రెస్, దాని నుంచి డైవర్ట్ చేయాలి. ఇది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వ్యవహరించే తీరు. అందుకే ఇండియా బ్లాక్ కూటమి వారి కోపం వచ్చి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారు. ఇది వాస్తవంగా గెలవదు, వీగిపోతుంది. కానీ ఇది ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు కనుకనే వైస్ ప్రెసిడెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి నేను ఇంత మాట్లాడాను. లేకపోతే మాట్లాడేవాడిని కాదు కదా, మీకు అందరికీ చెప్పేవాడినే కాదు కదా. అందువల్ల నో కాన్ఫిడెన్స్ మోషన్తో ప్రభుత్వాలు కూలుతాయా అంటే కూలకపోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ పదవులు పోతాయంటే పదవులు పోకపోవచ్చు. కానీ ఒక పాయింట్ను ప్రజల ముందు పెట్టడానికి, ఒక అంశాన్ని ఎక్స్పోజ్ చేయడానికి దట్ ఇస్ అన్ వెపన్. సో ఖచ్చితంగా ఇండియాకు కూడా ఒక హక్కు ఉంది కనుక రూల్ 67B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ అవకాశాన్ని ఇస్తుంది కనుక వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు కనుక వైస్ ప్రెసిడెంట్ ఎలా వ్యవహరిస్తున్నాడు అని నా అభిప్రాయం నేను చెప్పాను. ఇంకో అభిప్రాయం చెప్తారు. భారత ప్రజలకు విషయాలు అర్థమయ్యడానికి ఉపయోగపడతాయి.